కడప నడిబొడ్డులో మహానాడు జరగడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఎన్డీఎం ఫరూక్ అన్నారు. గతంలో ఎన్నో చోట్ల మహానాడు జరిగినా ఈ మహానాడు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు. గతంలో జనంను తరలించాల్సి వచ్చేది, అయితే ఈ మహానాడుకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారంటున్న రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవం ప్రారంభమైంది. ప్రస్తుతం మన దగ్గర ఏదైతే రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఉన్నారో, అంటే ఈ కడప ఈ మహానాడు గురించి అంటే ఆయన ఫీలింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మహానాడు కడపలో పెట్టారు, ప్రారంభ రోజు ఘనంగా జరిగింది, మరి దీనిపైన మీ అభిప్రాయం? జరుగుతుందని తెలుసు. మహానాడు అంటే మహానాడే. నేను దాదాపుగా ఎన్ని మహానాడులు జరిగినాయి తెలుగుదేశం పార్టీ అన్ని మహానాడులు అటెండ్ అయ్యాయి. కడపలో కూడా ఈరోజు అన్ని ఈవెంట్స్ మనం చేసిన ఈవెంట్స్ అన్నీ కర్నూలు చేశారు, అనంతపూర్ చేశారు, తిరుపతిలో చాలాసార్లు మహానాడు జరిగింది. కానీ కడపలో ఏ ఈవెంట్ జరగలే మహానాడు, కాబట్టి ఇక్కడ మహానాడు జరపాలని చెప్పి కడప నడిబొడ్డులో ఉంది కాబట్టి రాయలసీమకు ఇక్కడ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రపంచం చూస్తున్నారు కదా జనం. ఎవరేమైనా మనం వెహికల్స్ పెట్టాము ఇవాళ. మేము రేపు 29వ తేదీ జనాన్ని తీసుకురావాలి, మొబైల్ చేసుకోవాలనుకున్నాం. కానీ స్పాంటనియస్గా ఈ రకంగా వరదలు లెక్క జనం వచ్చారు. మరి దీనికి కారణం తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకము. తెలుగుదేశం పార్టీ ఏ చెప్తే చేస్తుందని చెప్పి ఒక భరోసా ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ఈ రకంగా జనం రావడం జరిగింది. చాలా సంతోషదాయకంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఫస్ట్ డే. మన రేపు కూడా ఇంతకన్నా బాగా జరుగుతుంది. మర్నాడు మళ్ళీ 3వ రోజు వర్షం రాకపోతే భగవంతుడి దయ వల్ల కొంచెం వర్షం వస్తే కొంచెం, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రాంగణంలో రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వర్షం రాకపోతే పబ్లిక్ మీటింగ్ బ్రహ్మాండం జరుగుతుంది. 5-6 లక్షల మంది జనం వచ్చేవి. బండ్లు కావాలా, బండ్లు వెహికల్స్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి మనం? అయినా కానీ సొంత వెహికల్స్ ఉన్నాయి. తర్వాత మనం బస్సు పాత రోజులు కాదు, రోజులు మారిపోయినాయి. 40 సంవత్సరాల కింద ట్రాక్టర్ పెట్టినా, లారీలు పెట్టినా, జీపులు పెట్టినా వచ్చేవాళ్ళు. జనంలో మార్పు వచ్చింది. అందరూ కూడా బాగా సొఫిస్టికేట్గా నీట్గా రావాలనుకుంటున్నారు. కాబట్టి మేము బస్సు అరేంజ్ చేస్తున్నాం, సొంతంగా వెహికల్స్ అరేంజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా సొంత వెహికల్స్ ఉండేవాళ్ళు సొంత అందరికీ ఇప్పుడు అందరికీ దాదాపుగా 40-50% మందికి అందరూ వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా వస్తాయి. కాబట్టి బ్రహ్మాండం లాగా ఆఖరి రోజు పిలుపు మేరకు తెలుగుదేశం కదిలి రామంటే మన విరుద్ధంగా వరదలాగా జనం వస్తారని చెప్పి తెలియజేస్తారు. అయితే గత వైసీపీ హయాంలో అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అనేక ఇబ్బందులు, అనేక జైలు పాలయ్యారు. మరి అట్లాంటిది ఏదైతే వైసీపీకి అడ్డ కడప అంటారు, జగన్ అడ్డ అంటారు, అట్లాంటి దాంట్లో ఇప్పుడు టీడీపీ మహానాడు దిగ్విజయంగా సక్సెస్ చేస్తుంది. మరి మీ ఫీలింగ్? ఎవరు అడ్డ కాదు, ఇది కడప జిల్లా. ఇది వైఎస్ఆర్ పేరు పెట్టారు, సరే అప్పుడు పెట్టారు, మాకేం అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ జిల్లా కాదు, ఇది కడప. వైఎస్ఆర్ కడప జిల్లా. కడప రాయలసీమలో పాత జిల్లా. అనంతపూర్, కర్నూలు కన్నా ముందు పుట్టింది కడప. రాయలసీమలో మొట్టమొదటి జిల్లా కడప జిల్లా. తర్వాత బళ్ళారి అయితే మనకు లేదు పోయేది. ఈ 2 జిల్లాలే రాయలసీమలో ఉన్నాయి. తర్వాత అనంతపూరు, తర్వాత చిత్తూరు, తర్వాత కర్నూలు జిల్లాలు వచ్చాయి. కాబట్టి ఎవరడ్డా కాదు, ఎవరు నాయన సొమ్ము కాదు, ఎవరు బాబు సొమ్ము కాదు. ప్రజలకు ఎవరు బాగు చేస్తే వాళ్ళది ప్రభుత్వం. ప్రజల కోసం ఏదైనా పాటుపడతాం. కాబట్టి ప్రజల కోసం వచ్చింది ప్రభుత్వం. ఇది జగన్ గారు ఏం చేస్తారు? జిల్లాకు చేయరా? ఇది మన దగ్గర అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోయా, ప్రజలు కొట్టుకోపోయారు, పంటలు నష్టమయ్యా, పలకరించినాడా వచ్చి ముఖ్యమంత్రి? మీరు చెప్పాలా? ఈ జిల్లా వాడే కదా, ఏమైనా చేసినాడా జిల్లాకు? వాళ్ళ నాయన కనీసం 2-3 బుగ్గ మీద బ్రిడ్జిలను వేసినాడు కదా. ఒక బ్రిడ్జి మేము వేసాము 2001లో వర్షాలు అధికంగా వస్తే నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా. అప్పుడు నంద్యాల విడుదల వచ్చా, హైదరాబాద్లో, కడపలో నేను సెటిల్మెంట్ కడప నుంచి నంద్యాల పోవడం జరిగింది. ఆ రకంగా వచ్చినప్పుడు బుగ్గమంగలకు 3-4 బ్రిడ్జిలు వేస్తామని చెప్పాం. సరే 2000 ప్రభుత్వం మనం ఒక బ్రిడ్జి మొదలు పెట్టే లోపల మళ్ళీ 2004 రాజశేఖర గారు ఆ బ్రిడ్జిలు కంప్లీట్ చేశారు. ఈయన ఏం చేసినాడు? మీరు చెప్పాలి, ఏం చేసినాడు ఈయన? ఏం చేయలేదు. అయితే ఆయన ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఏడాదిలోనే కూటమి తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకుంది. నెక్స్ట్ ఇంకా జగన్ వస్తాడు లేదా వైసీపీ వస్తుందంట. ఎట్లా వస్తాడు? లేదమ్మా, ఆయన నమ్మకం ఏమన్నా. కానీ ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే అందరు గుడ్డలు ఇప్పిస్తా అంటున్నాడు కదా. నేను అధికారం వస్తే పోలీసులు గుడ్డలు ఇప్పిస్తా అంటారు. ఇంకా ప్రజలకు ఏం చేస్తాడు ఆయన? లిక్కర్ స్కాము ఏదైతే కూటమి కక్షపూరితంగా పెట్టింది, మేమేం తప్పు చేయలేదని వైఎస్ఆర్సీపీ మొత్తుకుంటుంది. మా నంద్యాల ఉండే కదా డిస్టిలరీ, ఎస్పీ రెడ్డి డిస్టిలరీ ఉంది కదా యూనిట్, ఆడ నుంచే కదా. అన్ని సెకండ్స్ కాదా, మా సారాయి వండి దాంట్లో కలర్ వేసి ఏమన్నారు వాళ్ళు నచ్చిన పేరు పెట్టి. దానికి ట్యాక్స్ కూడా కట్టకుండా బయటకు వచ్చినాయి. మాకు తెలుసు కదా, మేము కూడా నంద్యాల వాళ్ళమే కదా. నేను నంద్యాల ఎమ్మెల్యే లేను కదా. నా జీవితం అంతా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నంత వరకు నేను అధికారంలో ఉన్నా కదా మంత్రిగా. నంద్యాలలో జరిగినాయి తప్పుడు పనులన్నీ.
అన్ని సారాయి వండడం, దాని రంగు కలపడం, తీసుకుపోయి అమ్మడం. ఎంతమంది చచ్చిపోయినారు లివర్ క్యాన్సర్ వచ్చి తాగి హాస్పిటల్ స్టాటిస్టిక్స్ కూడా తీసాం మేము, ఎంతమంది చనిపోయినారు ఈ మందు తాగని. మళ్ళీ లివర్ కేసీఆర్లో 1000 కోట్ల రూపాయలు బంగారు కొన్నాయంట. మరి ఎక్కడ పెట్టుకున్నాడు బంగారు కడీలు? ఎందుకు చేసుకుంటాడు? ఇద్దరు ఆడపిల్లకి ఏం చేస్తున్నాడా? థ్యాంక్ యూ అమ్మా. మైనార్టీ శాఖ మంత్రులు ఏదైతే అంటే అంగరంగ వైభవంగా మహానాడు అయితే దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ 3 రోజులు కూడా అట్లా ఉంటుంది. కడప ఏదైతే వైసీపీ అడ్డైతే అసలు కాదని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లు ఏదైతే సారాకి కలర్ అమ్మి అంటే సారాలో కలర్ అద్ది అమ్మి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అది ఎంత కుట్రపూర్తమని చెప్పడంలో అర్థం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కడప.